హలో అందరికీ నమస్కారం. మన బలం కంటే మన సంకల్ప బలం చాలా గొప్పది. ఈ విషయాన్ని ఆయన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల ద్వారా మనకి ప్రూవ్ చేసినటువంటి హనుమంతుడి అంశతో ఈ జనవరి 12న హనుమాన్ మూవీ వస్తోంది. మరి హనుమాన్ మూవీ ఎలా ఉండబోతోంది, అసలు ఏముంది హనుమాన్ మూవీలో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హనుమాన్ మూవీ టీం ఉన్నారు. హీరో తేజ, సజ్జా. హాయ్. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? అర్థమవుతుంది. అక్కడ ఎలా ఉన్నారు, ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. అదే పవర్ కనిపిస్తుంది మీలో, అంతే యాక్టివ్గా ఉన్నారు. హాయ్ అమృత. హాయ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇప్పుడు బాగా వస్తుంది, ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ ప్రశాంత్ గారు. జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. మీరు కొంచెం టెన్షన్ లో ఉన్నట్టు, అంటే అంత పనులు అన్ని నడుస్తున్నాయి కదా, అందుకని ఆ టెన్షన్ ఉన్నట్టు మీలో కనిపించేస్తుంది. సో ఫస్ట్లీ ఇది హనుమానా హనుమానా? హను మ్యాన్ అండి, బట్ హనుమాన్ అని కూడా పిలవచ్చు. ఓకే. సో సినిమాలో ఇది ఒక హను మ్యాన్ అనే ఒక సూపర్ హీరో ఫిల్మ్, బట్ హనుమాన్ శక్తులు వచ్చిన ఒక కుర్రాడి కథ అనమాట. సో హనుమాన్ అని పిలవచ్చు, హను మ్యాన్ అని పిలవచ్చు, మీరు ఎలా పిలిచినా నాకు ఓకే. అండ్ ట్రైలర్లో ఆ లాస్ట్లో ఏదైతే ఐస్ బ్రేక్ అయ్యి ఆంజనేయ స్వామిని అలా జూమ్, లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్. అసలు ఎలా అనిపించిందంటే నిజంగా, అంటే ఆ ఒక్క సీన్ చాలు సినిమా ఎలా ఉండబోతోందో అని చెప్పడానికి అనిపించిందండి. అంత బాగుంది ట్రైలర్. అండ్ ఐఎమ్ గ్లాడ్ అండి, మేము ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు పట్టింది ఆ షార్ట్ నెల తీసుకురావడానికి. అంటే ఆ సీక్వెన్స్ అంతా కూడా, అంటే లైక్ ఆ షార్ట్ క్వాలిటీ, అంటే లైక్ అన్ని ఒకేసారి ఒక షార్ట్ తర్వాత ఒక షార్ట్ చేయం కదా, అన్ని షార్ట్స్ సైమల్టేనియస్గా వర్క్ చేసుకుంటూ వస్తున్నాము. సో మాకు కూడా ఫైనల్గా లైటింగ్, టెక్స్చరింగ్, మొత్తం కాంపై అన్నీ అయిన తర్వాత ఆ షార్ట్ చూసుకున్నప్పుడు మాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ కలిగింది. అండ్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేయగానే, అంటే ఆదిపురుష్కి ముందు రిలీజ్ అయింది కదా, సో ఇది కంప్లీట్గా ఆంజనేయ స్వామి లైఫ్ మీద తీస్తున్నారేమో అన్న ఫీలింగ్ అప్పుడు వచ్చింది. కానీ తర్వాత ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఓకే, ఆంజనేయ స్వామి భక్తుడి స్టోరీ అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సో అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటండి, అది అర్థం అంటే ఇప్పటికీ చాలా మంది అనుకుంటున్నారు, అంటే ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు పీపుల్ వర్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. దాని ముందు ఈ సినిమా ఒక యానిమేషన్ ఫిల్మ్ అనుకున్నారు, 3D ఫిల్మ్ అనుకున్నారు. బట్ తర్వాత టీజర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇది హనుమంతుడి కథ ఏమో అనుకున్నారు. బట్ యాక్చువల్లీ ఈ కథ హనుమంతుడి కాదండి, మీలాగా నాలాగా మనందరిలాగా ఒక నార్మల్ పర్సన్ కథ, హనుమంతుడి భక్తుడి కథ. సో అలాంటి వ్యక్తి ధర్మం గురించి నిలిచినప్పుడు ఎలా హనుమంతుడు ఆయనకి హెల్ప్ చేశారు, అండ్ ఎలా తన పవర్స్ని ఇచ్చి సూపర్ హీరోని చేశారు అన్నది మన కథ. ఓకే. అండ్ ఆయన ఐడియాలజీలో మీకు బాగా, అంటే ఈ బేసిక్గా హనుమాన్ మూవీలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? సూపర్ హీరో అనే ఐడియానే ఇప్పటివరకు ఎవరు చేయలేదు కదండి. సో అది ఫ్యాంటాస్టిక్ ఐడియా కాబట్టి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పటివరకు చూడని రకమైన సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు చేసే అవకాశం వస్తే ఇంకా డెఫినెట్గా డబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అండ్ అంటే బేసిక్గా ముందు అనుకున్న విషయం, ఓకే మీ లుక్ రిలీజ్ చేసిన తర్వాత మేబీ శ్రీ ఆంజనేయంలో నితిన్ గారి క్యారెక్టర్ అలా ఏమన్నా అమాయకంగా ఇలా ఉంటుందేమో అనే ఒక ఆలోచనకు వచ్చారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత యాక్షన్ సీన్స్ కనిపిస్తున్నాయి, అండ్ మీరు కూడా అంత అమాయకంగా ఏం కనిపించట్లేదు క్యారెక్టర్లో, కొంచెం పవర్ఫుల్గానే. కానీ ఎన్ని వేరియేషన్స్ చూడొచ్చు అంటారు? రెండు రకాలుగా ఉంటుందండి. అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి అలాగా బలవంతుడు లాగా సూపర్ హీరో లాగా ఉండడు. సో ఆబ్వియస్గా మన వాళ్ళందరూ సూపర్ హీరో సినిమాస్ మనం చిన్నప్పటి నుంచి చూసే ఉన్నాం, స్పైడర్ మ్యాన్లు కానీ బ్యాట్మ్యాన్లు కానీ. సో వాటిల్లో లాగే ఒక ఆరిజిన్ ఫిల్మ్ కాబట్టి, ఇది సూపర్ హీరో సినిమాల్లో తెలుగులో ఆరిజిన్ ఫిల్మ్ కాబట్టి ఒక మామూలు కుర్రాడు, వాడి లైఫ్, వాడు ఎలా ఉంటాడు, వాడికి సూపర్ పవర్స్ వస్తే వాడు చేసే విన్యాసాలు ఏంటి అనేది చాలా ఎంటర్టైనింగ్గా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా చెప్పడం జరిగింది. ఓకే. అంటే ప్రశాంత్ గారు, నాకు బేసిక్గా తేజ అంటే ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్టు లేదా చిన్న పిల్లోడు, క్యూట్ లవర్ బాయ్ క్యారెక్టర్స్ ఇలా అనుకున్నాం. కానీ ఇలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో తేజని ఎలా ఊహించారు? అప్పుడే కదండి, అంటే ఒక మనలాంటి ఒక అబ్బాయికి అలాంటి పవర్స్ వస్తేనే కదా కిక్. ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రభాస్ గారు లాంటి బాడీ ఉండి అంత పవర్ ఉన్న పర్సన్కి హనుమంతుడు వచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆయన కొట్టేస్తారు అందరినీ. సో మనం కూడా మనకి అంత ఇది లేదు, అంత శక్తి లేదు. కాబట్టి మనలాంటి ఒక పర్సన్కి కూడా, అంటే చాలా తక్కువ మందికి అంత పెద్ద బాడీ ఉంటుంది, అంత పెద్ద శక్తి ఉంటుంది. కానీ ఎక్కువ మంది 90% ఆఫ్ ద ఆడియన్స్కి మనలాగా ఉంటారు. సో తేజలాగా ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి హనుమంతుడి శక్తి రావాలి అని అనిపించాలి అని చెప్పి తేజాన్ని తీసుకున్నాం ఈ సినిమాలో.
ఓకే, ఆయన కూడా ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు. మీకు తెలుసా? చాలాసార్లు వినేసాడు. అంటే ఇది 6వ ఇంటర్వ్యూ కాబట్టి సేమ్ ఎంతూసియాజంతో మళ్ళీ చెప్తున్నాను. ఇది గొప్ప విషయం. ఎన్నిసార్లు చెప్పినా ఇంత ఇంట్రెస్ట్ తో చెప్పడం అనేది గొప్ప విషయం. అంటే నాకు ఇప్పుడు తెలుస్తుందండి, మామూలుగా టేక్ మనం 10th టేక్ 20th టేక్ కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అంతే ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, సో ఆర్టిస్ట్ నుంచి సో నేను కూడా అదే ఓకే, యాక్టర్స్ ని మీరు పెట్టే ఇబ్బంది ఇప్పుడు మీకు తెలుస్తుంది. నాకు తెలుస్తుందండి. అండ్ మీరు బేసిక్గా మీ రోల్ ఎక్కడా పెద్దగా రివీల్ చేయలేదు. అంటే నా మైండ్లో ఉన్న ఆలోచనలు చెప్తాను. కంప్లీట్గా ట్రెడిషనల్గా ఉంటారా, లేదా లవర్ అంటే ఒక లవర్ లాగా ఉంటారా, లేదా బోల్డ్ క్యారెక్టర్ ఏమన్నా ఉంటుందా? ఇలా చాలా డౌట్లు ఉన్నాయి. అవి 3 కలిపి ఒకళ్ళు ఉండొచ్చు కదండి. ఒకటే ట్రెడిషనల్ ఈ మధ్య అన్ని ఇంటర్వ్యూస్లో ఇట్లాగే నేను ఇన్ని కలిపి ఒక డౌట్ అడుగుతుంటే అవన్నీ ఒక మనిషిలో ఎందుకు ఉండకూడదు అని అంటున్నారు నన్ను. డౌటే తప్పు, అంతే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ట్రెడిషనల్ గా ఉంటుంది, ఆ అమ్మాయి హీరోని ఇష్టపడచ్చు, అదే అమ్మాయి బోల్డ్ గా కూడా ఉండొచ్చు. షీ కెన్ స్టాండ్ అప్ ఫర్ హర్ ఓన్. ఇది సో లేడీస్ లో అన్ని డివోషనల్ గా ఏమన్నా కనిపిస్తారా అని నా డౌట్. అలా ఏముండదు. అంటే ఈ క్యారెక్టర్లో అంత డివోషనల్ లేదు కానీ షీఈ్ మోర్ ఫార్ ద పీపుల్ అనమాట. ఓకే, షీఈ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్, ఎందుకంటే ఇది అంజనాద్రి అని ఒక విలేజ్లో జరుగుతున్న ఒక స్టోరీ. సో దిస్ గర్ల్ ఈజ్ లైక్ వెళ్ళి ఒక వేరే ఊర్లో షీఈ్ ఎడ్యుకేటెడ్ అండ్ షీ కమ్స్ హియర్. సో దానివల్ల షీ నోస్ ఏంటి ప్రాబ్లమ్. అంటే వీ నో వెన్ వీ కమ్ బ్యాక్ టు అవర్ ఓన్ హోమ్ టౌన్, ఇది లేదు ఇది లేదంటే మనకి ఎలా ఉంటుంది అలా. అంటే సో షీ స్ట్రాంగ్, షీ ఈస్ దేర్ ఫర్ ద పీపుల్. సో అంజనాద్రిలో ఉన్న హీరోతో కలిపి అంతా చాలా ఒక వెరీ హ్యాపీ, మంచి అమాయకులు లాంటి ఒక ఆంధ్రప్రదేశ్లో మనకి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఎలాగైతే మైండ్ సెట్ ఉంటుందో కల్మషం లేని ఒక ప్లేస్ అది. సో తిను కొంచెం వల్ల కొంచెం తెలివైన అమ్మాయి అనమాట. సో వెళ్ళి సిటీకి వెళ్ళి చదువుకుని క్యారెక్టర్ కాదు చదువుకుని వచ్చిన క్యారెక్టర్. సో చెప్పండి. సో మీరు చెప్పినట్టు షీఈ్ ఆల్సో ట్రెడిషనల్, షీఈ్ ఆల్సో స్ట్రాంగ్, అన్నీ ఉన్నాయి. ఓకే, కానీ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఓన్లీ భక్తే కాదు, సోషల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ అయి ఉన్నాయి. ఓకే, సూపర్. అండ్ మీరు తననే ఎందుకు సెలెక్ట్ చేశారు ఈ క్యారెక్టర్కి? అండ్ ఈ క్యారెక్టర్ ఇంకొకటి ఈ క్యారెక్టర్ని ఎందుకు దాచిపెట్టి ఉంచారు? అంటే ఒకటి తను ప్రీవియస్ ఫిల్మ్ చూసాను నేను, రెడ్ మూవీలో నాకు తను చేసిన పర్ఫార్మెన్స్ నచ్చింది. అండ్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ మీనాక్షి అనే క్యారెక్టర్కి ఆ టైంకి నేను కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు మాట్లాడే యాక్టర్స్ కోసం చూస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ చాలా బాగా సూట్ అవుతుంది అనిపించింది. అండ్ మా బడ్జెట్లో ఉంది, అండ్ డేట్స్ కూడా ఉన్నాయి. డేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. I was like so shocked. How come he selected me? అంటే ఎలా తెలుసు? మెయిన్లీ ఇట్ వాజ్ దట్ రెడ్ ఫిల్మ్ లో తను చేసిన పర్ఫార్మెన్స్ నాకు నచ్చింది. ఆ మాట చెప్పగానే ఆవిడ కూడా ఓకే ఎందుకా అని అప్పుడు రియలైజ్ అయినట్టున్నారు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ యూ హ్యావ్ సీన్ మై మూవీస్, నేను ఏం మూవీ చూడలేదు అన్నాను. మరి ఎలా, హౌ డిడ్ యూ నో మీ? దెన్ హీ సెడ్ ఐ వాచ్ రెడ్లో లైక్ అ స్మాల్ పార్ట్ కదా, ఈవెన్ దట్ స్మాల్ పార్ట్ అంటే అది రీచ్ అయింది అనుకుంటా. అండ్ ఈ మూవీలో ఒక యాక్షన్ సీన్స్ అయితే కన్ఫామ్ ఉంటాయి, అది క్లారిటీ ఉంది. అంటే ఏమన్నా కామెడీ లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీకు ఒక కుర్రాడి కథ అని చెప్పాం కాబట్టి సాధారణమైన ఒక పల్లెటూరులో స్టార్ట్ అయ్యే కథ కాబట్టి మీ కామెడీ, వాడి ఫ్యామిలీ, వాడి లవ్ స్టోరీ, వాడి ఎమోషన్స్ మొత్తం ప్రాపర్ పండక్కి ప్యాక్డ్ సినిమా. ఏం కావాలనుకుంటారో, మీరు ఏమేమి ఎలిమెంట్స్ కావాలనుకుంటారో అవన్నీ పెట్టి చేసిన సినిమా హనుమాన్. ఇందులో కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, ఎక్స్ట్రాడినరీ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, అండ్ దాంతో పాటుగా దేవుడు ఎలిమెంట్ ఉంటుంది. సో మేజర్లీ ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ చేద్దామని మేము స్టార్ట్ చేసాం. సో దేవుడు ఎలిమెంట్ అనేది డెఫినెట్గా ఉంటూనే, టూ మచ్ సీరియస్ ఫిల్మ్ అయితే కాదు. అంటే చాలా ఎక్కువసేపు తలపోటు తెప్పించి యాక్షన్తో తలపోటు చెప్పించి సినిమా కాదు, చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఫస్ట్ నుంచి కూడా మీకు ఫస్ట్ గెటప్ సీన్ గారు ఉంటారు, ఆల్రెడీ జాంబీరెడ్డిలో ఫుల్ లెంత్ ఎలాగైతే వీళ్ళిద్దరూ కలిసి నవ్వించారో అలాగే ఈ సినిమాలో కూడా ఫుల్ లెంత్ రోల్ అయింది. దాని తర్వాత సత్య గారు ఉన్నారు, సో ఆయన రోల్ కూడా హిలేరియస్గా ఉంటుంది విలేజ్లో. గెటప్ సీన్ గారిని ఏమన్నా సెంటిమెంట్గా ఏమన్నా పెట్టారు?
అంటే ఆయనతో వర్క్ చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. జాంబీ రెడ్డిలా చేసినప్పుడు ఆయన ఇంప్రూవైజ్ చేసేది కానీ, ఆ క్యారెక్టర్ని బాగా తెప్పించడం కోసం ఆయన చేసిన ఎఫర్ట్ కానీ, అంటే ఆయన మీకు చూస్తుంటే మీరు ఇప్పటికీ ఆయన ఏని గెటప్ అంటూ లేదు కదా. సో బుల్లితెర కమల్ హాసన్ అంటారు ఆయన్ని. సో చాలా అంటే చాలా గెటప్స్ చేస్తారు. ఆయన కూడా కొత్త గెటప్ ఇచ్చాము ఈ సినిమాలో, మీరు ట్రైలర్లో చూసుంటారు. ఈ సినిమాలో ఇంకో కొత్త ట్రైలర్లో మీరు గుర్తుపట్టారో లేదో మరి ఆయన్ని. గుర్తుపెట్టలేదు. కొంచెం టైం పట్టింది ఓకే ఇది గెటప్ శ్రీను అని అర్థం చేసుకోవడానికి. సో ఆయన కామెడీ ఉంటుంది, రోహిణి గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. సో ఎనఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మూవీలో. అండ్ తేజ గారు, అంటే ఈ మూవీ అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తూనే వచ్చాం, కానీ ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా జర్నీ అయింది కాబట్టి అక్కడి నుంచి ఇప్పటి వరకు మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ వరకు ఏం నేర్చుకున్నారు? పేషెన్స్. తర్వాత అంటే మనం కొంతవరకే అంటే మనం చేసేది జెన్యున్గా మీకు ఆన్సర్ చెప్పాలంటే ఆనెస్ట్గా మానవ ప్రయత్నం మనం కొంత చేస్తే ఏదో ఒక ఫోర్స్ మనని పుష్ చేస్తుంది, మమ్మల్ని మంచి వైపు, ఇది బాగా పెద్దగా అయ్యే వైపు, ఈ సినిమా పెద్దగా అయ్యే వైపు ఒక ఫోర్స్ పుష్ చేస్తుంది అని అయితే అర్థమైందండి. మామూలుగా నా ఏజ్కి భక్తిభావం పెరిగిపోవటం లేకపోతే దేవుడి పట్ల భయంకరమైన బిలీఫ్ పెరిగిపోవటం మామూలుగా తక్కువ ఉంటుంది నా వయసుకి వచ్చేపాటికి. బట్ నాకు ఈ సినిమా జర్నీ త్రూ జరిగింది అది. ఎందుకంటే మా మానవ ప్రయత్నం మేము 100% ఎఫర్ట్ పెట్టాం కానీ, బట్ దీనికి వస్తున్న రెస్పాన్స్, దీనికి జరుగుతున్న విషయాలు అన్నీ థింగ్స్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. మేము కొంత చేస్తే సరిపోతుంది, మిగతా అంతా కలిసి వస్తుంది అనమాట అన్ని విధాలుగా. నేను చెప్పలేని చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలాంటి మాకు కలిసి. అది చెప్పలేనని చెప్పా కదా, అది సెంటిమెంట్ అండి. కాదు సెంటిమెంట్ అండి, అది చెప్పలేము. సో అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. లేకపోతే మాకు కొన్నిసార్లు కొన్ని పనులు చేద్దాం అనుకున్నాయి ఆగినప్పుడు బాధపడతాం. ఒక 2 రోజుల తర్వాత ఆ రోజు చేసుంటే ఏం జరుగుండేది అనేది తెలుస్తుంది మనకి. సో ఏదో ఒక ఫోర్స్ ఇస్ గైడింగ్ అస్ అనే ఒక భావం అయితే నాలో చాలా గట్టిగా పెరిగిందండి. అండ్ ఇది ప్రూవ్ అవ్వడానికి కూడా ఒక విషయం ఏంటంటే, ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన మూవీ పాన్ వరల్డ్లో రిలీజ్ అవుతుంది అంటే అది అసలు మనం ప్లాన్ చేసింది కాదు. ఆ పాన్ వరల్డ్, పాన్ ఇండియా ఆ పదాలు ఏవి మనం ప్లాన్ చేసినవి కాదు. వాళ్ళంతటికి వాళ్ళు బయట భాషల నుంచి లేకపోతే మా సినిమాలో ఉందని తెలుసుకుని మన యూట్యూబ్లో మన ప్రమోషన్లు, హైదరాబాద్లో కూర్చొని చేసిన ప్రమోషన్లు ఎక్కడెక్కడి నుంచో చూసి మీ సినిమా మేము విల్ డిస్ట్రిబ్యూట్, విల్ బై యువర్ ఫిల్మ్ అని మాకు వచ్చిన ఆఫర్స్తో ఇలాగా ఇప్పుడు చాలా భాషల్లో చేయటం జరుగుతుందండి. అండ్ అంటే ఒక బలహీనుడికైతేనే దేవుడు సపోర్ట్ చేస్తారు అన్నట్టు, బలహీనుడికి ఒక బలమైన అక్కని పెట్టాలని వరలక్ష్మి గారిని ఏమైనా సెలెక్ట్ చేశారా? లేదండి, సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఆవిడది కూడాను. ఎలాగైతే అమృత గారు చేసిన రోల్ మీనాక్షి అనేది ఎంత ఇంపార్టెంట్ సినిమాకి, ఇందులో ఏ రోల్ తీసినా సరే సినిమా ముందుకెళ్ళదు. సో మేజర్గా హనుమంతు అండ్ అంజమ్మ. సో మీరు చూస్తే కనుక హనుమంతుడి మదర్ పేరు అంజనీదేవి, బట్ సిస్టరే మదర్ లాగా చూసుకుంటుంది. సో ఆ క్యారెక్టర్ మేము అంజమ్మ అని పేరు పెట్టాం. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ కానీ, వాళ్ళ కెమిస్ట్రీ కానీ, ఆ హ్యూమర్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మీకు ఇందాక కమెడియన్ లిస్ట్ చెప్పడంలో అందులో ఫర్ ద ఫస్ట్ టైం వరువు గారు కూడా చాలా హిలేరియస్గా యాక్ట్ చేశారు ఈ మూవీలో. సో ఆ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, బట్ చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అది. సో దాన్ని కూడా చాలా బాగా ప్లే చేశారు ఆవిడ. సో మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఇప్పుడు అంటున్నారు కదా తేజ ఈ సినిమాకి ఫిట్ ఇన్ అది ఇది అని చెప్పి. సో తేజ అని తప్పితే ఇంకెవరో ఇమాజిన్ చేసుకోలేరు మీరు. అలాగే ఆ క్యారెక్టర్ వరువు కానీ, ఈ క్యారెక్టర్ మీనాక్షి క్యారెక్టర్కి చేసిన అమృత గారు కానీ, వీళ్ళందరూ చాలా యాప్ట్ అనిపిస్తారు. అండ్ కంప్లీట్ పాజిటివ్ షేడ్లోనే చూడొచ్చా వరలక్ష్మి గారు? అంటే బేసిక్గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఫీమేల్ విలన్ అంటే వరలక్ష్మి గారే గుర్తొస్తున్నారు కదా? లేదు, ఈ మూవీలో అంత పవర్ఫుల్ గా ఉంటుంది కానీ పాజిటివ్ షేడ్ ఉంటుంది. ఓకే, అంటే ఒక సూపర్ హీరో తమ్ముడు ఉన్నా సరే, ఎంత తమ్ముడైతే ఏంట్రా నువ్వు సూపర్ హీరో అయితే నేను మీ అక్కనే అన్న టైప్ అనమాట. అదే కొడుకు ఎంత గొప్పవాడైనా సరే తల్లికి కొడుకే కదా, సో అలాగే చెప్పారు మీరు. అండ్ మీరు ఈ జర్నీలో నేర్చుకున్న విషయం ఏంటి? సేమ్ ఐ థింక్ పేషెన్సే, బికాస్ వీ స్టార్టెడ్ షూట్ 2 years బ్యాక్. అండ్ చేసిన అదే మీరు చెప్పినట్టు ఆ ఫోర్స్ ఉంది కదా, దాట్ ఫోర్స్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో బికాస్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ తెలుగు మూవీ, నేను వచ్చినప్పుడు ఇట్ వాజ్ తెలుగు మూవీ, ఏదో ఒకటి పాన్ ఇండియా మూవీ అయింది అట్లా.
సో ఐ థింక్ అదేదో ఒక ఫోర్స్ ఇట్స్ డ్రైవింగ్ అవర్ మూవీ ఫార్వర్డ్. అది ఎంత టైం తీసుకున్నా కూడా పర్వాలేదు అంతే, బికాస్ దేర్ సంథింగ్ మ్యాజికల్ గోయింగ్ టు కమ్, ఎప్పుడో వస్తుంది. సో ఇట్స్ ఓకే. సో ఆ పేషెన్స్తో విత్ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ ద టీమ్ మన అందరూ వాట్ ఎవర్ టైమ్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ఒక 4 months గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఇంకొక స్కెడ్యూల్ వస్తుంది, ఇట్స్ ఫైన్. అందరూ చాలా ఎనర్జీతో చాలా పాజిటివిటీతో దే వాంట్ టు డూ దిస్. సో a journey, and of course to work with Prashant Garu is another learning, because I worked with few directors who అంటే యాక్ట్ చేసి చూపిస్తారు. సో he won't act in show. He will only give theory and we have to do the practical అనమాట. సో కొంచెం కష్టం కదా, కష్టం. సో చాలా థియరీ ఇస్తూ ఉంటారు, బట్ ఐ వోంట్ అండర్స్టాండ్ ఇనీషియలీ. ఆ పాయింట్లో మీరు ఏమన్నా ఇలా కావాలనేది ఒకటి విజువలైజ్ చేసుకొని ఉంటారా? లేదండి, అంటే లైక్ నేను ఎనీ టెక్నీషియన్తో వర్క్ చేస్తున్నప్పుడు నేను యాక్ట్ చేసి చూపించేస్తే కనుక నేను ఎంతైతే సినిమా తీయాలనుకుంటున్నానో అంతే సినిమా తీయగలుగుతాను. వాళ్ళ లైఫ్, వాళ్ళ సంబంధించిన టాలెంట్ ఇదంతా బయటకు రావాలి అంటే నేను వాళ్ళ ముందే రిస్ట్రిక్షన్లో పెట్టకూడదు. సో వాళ్ళు ఇనీషియల్గా వాళ్ళు ఏం చేస్తే చేయనివ్వాలి, ఇంకొకసారి చేయమనాలి, ఇంకొకలా చేయమనాలి. సో వాళ్ళ దగ్గర మధ్యలో మన టాలెంట్ ఎందుకు ఇంకా. ఇప్పుడు నేను చెప్పేసాను అనుకోండి, నాలా ఇమిటేట్ చేసేస్తాను. సో అలా చేస్తే సినిమాలో అన్ని క్యారెక్టర్స్ కూడా నాలాగే చేస్తాయి. ఈ లెక్కన మీరు ఎంత టార్చర్ పెట్టారో నాకు. అది కూడా అమ్మో, నెగిటివ్ లో కూడా పాజిటివ్ లోక కళ్యాణం కోసమే కదా, లేకపోతే ఆయనకి ఏమైనా ఎక్స్ట్రా టైం ఉందా మా దగ్గర, లేకపోతే చేద్దాం నాకు యాక్టింగ్ నేర్పిద్దామని, అదేం కాదుగా. టైం అంటే గుర్తొచ్చిందండి, ఎందుకు ఇంత టైం పట్టింది సినిమా రిలీజ్ అవ్వడానికి? మేజర్గా విఎఫ్ఎక్స్కి చాలా ఎక్కువ టైం పట్టిందండి. అంటే మాది పెద్ద బడ్జెట్ సినిమా కాదు. మీరు చూసే విజువల్స్ మేము తీసుకురావడానికి చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉందనుకోండి, పెద్ద పెద్ద స్టూడియోస్ని మీరు హైర్ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. బట్ బడ్జెట్ లేనప్పుడు టైం ఎక్కువ పడుతుంది అనమాట ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ తీసుకురావడానికి. సో మాకున్న బడ్జెట్లో మేము మా లైఫ్లోంచి ఒక 3 సంవత్సరాలు దీని మీద పెట్టి బెస్ట్ క్వాలిటీ ఆడియన్స్కి ఇవ్వడానికి మేము మా ప్రయత్నం చేస్తాం. దాని గురించి పెట్టింది. కానీ ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఇది లో బడ్జెట్ మూవీ అనేది ఎవరికి అనిపించాల, అలాంటి విజువల్ వండర్ ఉంది ఖచ్చితంగా. అండ్ మీరు అన్నారు కదా ప్రెస్ మీట్లో, ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్న 2 డైరెక్టర్స్, ఒకటి ప్రశాంత్ నీల్, 2 ప్రశాంత్ వర్మ. కాకపోతే వాళ్ళ పేరులోనే ప్రశాంతత ఉంటుంది, లైఫ్లో ఉండదు. అంతలా ఆయన ఏం టార్చర్ పెట్టారు మిమ్మల్ని? సినిమాల గురించి మాట్లాడానండి. ఓకే, సినిమాల్లో ప్రశాంతత ఉండదు. ఓకే, కొంచెం డిస్టర్బింగ్ ఫిల్మ్స్ తీస్తారు. అంటే ఆ సినిమా అయిపోయి వచ్చిన తర్వాత మామూలుగా మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాము. కొన్ని సినిమాలకు 100లో ఒక 10 సినిమాలకు మాత్రమే మనం దాని తర్వాత సినిమా అయిపోయిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడతాం. లేకపోతే అంటే అది హోల్ ఫిల్మ్ గురించి అయి ఉండకపోవచ్చు, అందులో పర్ఫార్మెన్స్ గురించి అయి ఉండొచ్చు, లేదా ఒక లొకేషన్ గురించి అయి ఉండొచ్చు, వాళ్ళు వేసిన సెట్ గురించి మళ్ళీ మాట్లాడతాం కదా. అలాంటి సినిమాలు ఒక 10 ఉంటాయి. సో ఆ క్రాఫ్ట్స్ అన్నిటినీ డైరెక్ట్ చేసే డైరెక్టరే కాబట్టి డెఫినెట్గా ప్రశాంత్ గారు, ప్రశాంత్ నీల్ గారు వీళ్ళందరూ కొంచెం డిస్టర్బింగ్ ఫిల్మ్స్ తీస్తారు సరదాగా అన్న. మీరేమన్నా నా పేర్లో ప్రశాంతత ఉంది కాబట్టి సినిమాల్లో అది ఉండకూడదని ఏమన్నా అనుకున్నారా? అలా లేదండి. జాంబీ రెడ్డి అన్ని ఆల్మోస్ట్ ఫుల్ యాక్షన్, ఫైటింగ్, ఎందుకు ఇలాగే తీస్తున్నారు? అది కొంచెం ఎక్సైటింగ్ అనిపిస్తుంది. నేను లైఫ్లో చాలా సైలెంట్గా ఉంటాను, బట్ అంటే ఆడియన్స్కి ఇప్పుడు లార్జర్ దాన్ లైఫ్ సినిమా కావాలి. సో మీకు ప్రశాంతమైన సినిమా తీస్తే కనుక మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని మీ ఫోన్లో చూసేస్తారు, అంతే కదా. సో మీకు థియేటర్కి వచ్చి ప్రశాంతమైన సినిమా చూద్దాం అనేది అంటే ప్రజెంట్ ఉన్న ఆడియన్స్ మైండ్ సెట్ అని చాలామంది నమ్ముతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం అది రాంగ్గా ప్రూవ్ చేస్తూ కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. బట్ మోస్ట్ బేసిక్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు థియేటర్కి రావాలి అంటే కనుక ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి అన్నది కంపల్సరీ అయిపోయింది. సో దిస్ ఫిల్మ్ ఈజ్ లైక్ దాట్. సో మీరు అది ఫోన్లో చూడొచ్చు, మీరు సేమ్ మా సినిమా ట్రైలర్ చూడండి, ఫోన్లో చూడండి, థియేటర్లో చూడండి, కానీ ఆ ఫీల్ రాదు. ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది సంథింగ్ ఎల్స్. సో అందుకే మేము ఒక 30 థియేటర్స్లో ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. బట్ అది చూసిన వాళ్ళందరికీ విపరీతంగా నచ్చింది. అలా చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు సలార్ ఉంది కదండి, సలార్తో పాటు మేము అటాచ్ చేస్తున్నాం. సో ఇండియా వైడ్ అన్ని థియేటర్స్లో కూడా సలార్ సినిమాతో పాటు ఇంటర్వెల్లో మన ట్రైలర్ వస్తుంది. సో ఈ సినిమా ఇస్ పర్టికులర్లీ దట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సినిమా ఒక 60 days వరకు ఎక్కడ ఓటీటీలో కానీ
టీవీలో కానీ రాదు. Okay. సో మేము చచ్చినట్టు ముందే చూడాలంటే theatre కి వెళ్ళి థియేటర్లోనే చూడాల్సిందే. చూడాల్సిందే. సో చచ్చినట్టు మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడాల్సిందే, కంపల్సరీ. అండ్ మీరు ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఏదైతే ట్రెడిషన్స్ ఫాలో అవుతున్నారు, ఎవ్రీ ట్యూస్డే రిలీజ్ చేస్తామని కానీ అక్షింతల విషయంలో కానీ, ఇది మీ ఐడియానేనా? అంటే మేము అలా కావాలని చేసినవి కాదండి, కొన్ని యాదృచ్ఛికంగా జరిగిపోయినాయి. సో ట్యూస్డే అనేది ఒక్కోసారి అలా కుదిరింది. సో మాకు కూడా ఏమనిపించింది అంటే సరే బాగుంది కదా హనుమంతుడి, మేము కూడా చిన్నప్పుడు ట్యూస్డే టెంపుల్కి వెళ్ళేవాళ్ళం, హనుమంతుడి టెంపుల్కి. సో అది బాగుంది, అది మంచి జరుగుతూ ఉంది, సో అదే ఫాలో అవుదాం అని చెప్పి అది ఫాలో అయ్యాం. ఈ అక్షంతలు ఇవి అంటారా, అవి మన సినిమా మెటీరియల్ చూసి, ప్రమోషనల్ మెటీరియల్ చూసి వాళ్ళే మాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అది మేము బ్లెస్సింగ్లా ఫీల్ అయ్యాం. ఇట్స్ నాట్ ఎ ప్రమోషనల్ క్యాంపెయిన్ ఆర్ ఎనీథింగ్. అంటే బేసిక్ ప్రమోషనల్ ఈవెంట్స్లోనే అది ఆటోమేటిక్గా జరిగిపోయింది. అంటే లైక్ అది రావడం, అది ప్రమోషనల్గా మేము ప్లాన్ చేసింది కదా, అది ఒక ఇట్స్ మోర్ లైక్ ఎ బ్లెస్సింగ్. అండ్ వన్ సీన్లో మీరు పులితో పోటీగా పరిగెట్టడం, ఆ సీన్లో ఏమన్నా మీరు కష్టపడడం జరిగింది? బేసిక్గా ఆ సీన్ చూసినంతసేపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్లా చెవులో కొడుతూనే ఉంది, అంత బాగా అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పక్కన పరిగెట్టాలంటే మరి ఎంత కష్టం. అవా రియల్గా పరిగెట్టాలి అంటే ఫేస్లో ఎక్కడ ఆ కష్టం తెలియలేదు మీరు పరిగెట్టేటప్పుడు? జనరల్గా పరిగెట్టేటప్పుడు అన్న ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారుతుంది కదా, మీకు అలా అనిపించదు? దానికే కదండి యాక్టింగ్ అని పేరు పెట్టి డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ మీరు కష్టంగా అనిపించలేదు అంటారు. కష్టం కనిపించకుండా చేయడానికే కదా డబ్బులు ఇస్తారు. సరే, ఓవరాల్ గా మూవీలో మీకు బాగా కష్టంగా అనిపించిన ఒక సీన్ ఏదైనా చెప్పండి. ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కష్టంగా ఉన్నాయి బాగా. టెన్షన్, రిలీజ్ ఉండే టెన్షన్ మధ్యలో ఇది ఎంత చేరాలి ప్రేక్షకులకి అనే ఒక టెన్షన్ కంటిన్యూస్గా ఉంటుంది, బాగా కష్టంగా ఉంటుంది. సినిమాలో అసలు ఎక్కడ సినిమా నేను అంత చాలా కష్టపడి చేసిన ఎపిసోడ్లు, సీక్వెన్స్లు చాలా ఉన్నాయి ఈ సినిమాలో, కానీ ఏ ఒక్క రోజు కూడా అది కష్టం అని భావించలేదు. చాలా ఇష్టపడి ఇలాంటి అవకాశం మనకు వచ్చింది. ఎన్నో లక్షల మంది ప్రయత్నిస్తుంటే అందులో 100 మంది అవుతారు హీరోలు, అందులో మనం ఉన్నందుకు, ఇంత మంచి సినిమా మనకు వచ్చినందుకు ఐ వాజ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. ఎప్పుడు కష్టం అని ఫీల్ అవును. ఇంకొక మ్యాటర్, ఇది సీనియర్ యాక్టర్ అండి, చైల్డ్ యాక్టర్ నుంచి వచ్చారు, సో హీ నోస్ ఎక్స్పీరియన్స్. సో అది అందుకని పెద్దగా ఏది కష్టం అనిపించలేదు. ఓకే. అండ్ ఓవరాల్గా థియేటర్కి వచ్చి ఆడియన్స్ మూవీని ఎందుకు చూడాలో చెప్పండి. ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు చూడటం, ఇలాగ ఒక ప్యాకేజ్ అన్నీ కలిసి ఉన్న సినిమాలు చూడటం మనందరికీ ఇష్టం కాబట్టి, హనుమాన్లో యాక్షన్ ఫైట్స్, యాక్షన్ అన్న ఫైట్స్ అన్న ఒకటే కదా, ఓకే మళ్ళీ చెప్తా. హనుమాన్లో ఫైట్స్, హే డిస్టర్బ్ చేయకండి, ఓకే. సో ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీ అంతా థియేటర్కి వచ్చి చూడటం మనకు అలవాటు కాబట్టి, అన్ని హంగులు కలిసి ఉన్న సినిమా హనుమాన్. పర్ఫెక్ట్. చిన్న పిల్లలు, 3 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ళ ముసలాల వరకు ఎవరికి ఏం కావాలో అది అందజేస్తూ ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో ఫైట్స్ ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది, పాటలు, అద్భుతమైన పాటలు ఉంటాయి, విజువల్గా కూడా అద్భుతంగా ఉంటాయి పాటలు. అండ్ అలాగే దేవుడి ఎలిమెంట్ ఉంటుంది, మీకు తెలియని కొంత సస్పెన్స్ ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఇదంతా కాకుండా ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, మా టీజర్ చూడండి యూట్యూబ్లో, మా ట్రైలర్ చూడండి, మీకు నచ్చుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాము. నచ్చితే మాత్రం కంపల్సరీగా థియేటర్కి వచ్చి చూడండి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు మళ్ళీ థియేటర్లో రావు. సో ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్లోనే చూడాలి ఈ సినిమాని. ఎంత తెలుగులో చెప్పారు తెలుసా, ప్రగాఢంగా. ఓకే, థ్యాంక్ యూ. ఒకటే వచ్చండి నాకు తెలుగు భాషల్లో, తెలుగు భాష ఒక్కటే వచ్చి నాకు బాగా. అండ్ మీరు చెప్పండి. మనం అందరూ ఎంతో పాన్ ఇండియా కాబట్టి ఎంతో సూపర్ హీరోస్ మూవీ వీ వుడ్ హ్యావ్ సీన్, అంటే వరల్డ్ వైడ్లో. బట్ ఇది మన మూవీ, మన తెలుగు సూపర్ హీరో మూవీ, దట్ టు అబౌట్ హనుమాన్ అండ్ అబౌట్ ద పవర్స్ ఆఫ్ హనుమాన్. అది ఇట్ రిలేట్ టు అవర్ రూట్స్ అనమాట. సో ఐ థింక్ అది తీసిన విధాన ఇట్స్ అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఐ థింక్ మీరు టీజర్ చూసినప్పుడు వెన్ దోస్ షార్ట్స్ ఆర్ లిటరలీ టేకింగ్ యూ ఇన్ టు యూనివర్సిటీ, వీ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ప్రశాంత్ గారుస్ యూనివర్స్ అనమాట. బట్ డెఫినెట్లీ ఇది థియేటర్కి మ్యాండేటరీగా వచ్చి మీరు థియేటర్లోనే వచ్చి చూడాలి, ఎందుకంటే ఆ ఫీల్ అక్కడనే
యూనో ఇట్ విల్ బీ బ్యూటిఫుల్. సో పండుగకి వస్తుంది అండ్ చాలా ఒక పెద్ద ఫీస్ట్తో వీఆర్ గివింగ్ యూ అండ్ మీరు Jan 12th థియేటర్లో వచ్చి చూడండి. ప్రశాంత్ గారు, సంక్రాంతికి మనం ఎలాగైతే పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటామో, దేవుడికి దండం పెట్టుకుంటాము, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తాము, పులిహోర తింటాము, బూరెలు తింటాము, అలాగా మొత్తం క్రికెట్ ఆడుకుంటాము, ఎలాగైతే మనం ఎంజాయ్ చేస్తామో అలాంటి సినిమా ఇది. సినిమాలో కూడా మీకు కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, సాంగ్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, థ్రిల్స్, యాక్షన్, సో ఇవన్నీ ఉంటాయి. సో ఒక సంక్రాంతి మూడ్ అంటారు కదా, సో మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్లో ఉంటాము. సో సంక్రాంతి మూడ్కి ఇవన్నీ కలుపుతూ మీ ఎలాగైతే మీరు ఎంజాయ్ చేస్తారు ఎవ్రీ పండగకి, అలాంటి సినిమా ఇది. సో సంక్రాంతికి మీ ఊరు వెళ్తే కనుక మీ ఊర్లో మీ ఫ్రెండ్స్ అందరితో, మీ ఫ్యామిలీ రిలేటివ్స్తో ఈ సినిమా చూడండి. సంక్రాంతి మీరు ఊరు వెళ్ళలేకపోయినా సరే ఈ సినిమా చూస్తే మీకు ఆ సంక్రాంతి వైబ్ అంతా కూడా యూ కెన్ ఫీల్ సంక్రాంతి ఇన్ దిస్ ఫిల్మ్ అనమాట. సో ఓటీటీలో, శాటిలైట్లో కూడా, టీవీలో కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 60 days పైన వరకు ఈ సినిమా రాదు. సో మీరు తర్వాత చూద్దామని పెట్టుకోకండి, కంపల్సరీ సంక్రాంతి థియేటర్కి వచ్చేసేయండి, మీరు చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఒకసారి కాదు, మేము సినిమా మినిమం ఒక 2-3 months రన్ అవుతుంది, లాంగ్ రన్ ఉంటుందని మేము నమ్ముతున్నాము. సో నచ్చితే కనుక మళ్ళీ మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హనుమాన్. ఇటు నుంచి వచ్చే లోపు ఆయన బాగా ప్రిపేర్ అయ్యారు, అర్థమైంది, పిండి వంటలు, బూరెలు అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ January 12th హనుమాన్ డే అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంతా మంచిగా జరగాలి. థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ January 12th హనుమాన్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.